బంకీపూర్ అంటే బీజేపీకి తిరుగులేని కంచుకోట. దశాబ్దాలుగా ఆ పార్టీని అక్కడ ఏ శక్తి కదిలించలేదని, అది అజేయమైనటువంటి కోట అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కాషాయ జెండా నీడన ఎవరికి టికెట్ ఇచ్చినా ఇక్కడ గెలుపు నల్లేరు మీద నడికేనని ప్రత్యర్థులు సైతం చేతులెత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ అహంకారాన్ని, ఆ అతి విశ్వాసాన్ని ఒకే ఒక్క వ్యూహంతో బద్దలు కొట్టాడు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. జస్ట్ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనుకుంటే పొరపాటే. ఇక్కడ పీకే అమలు చేసినటువంటి విధానం కేవలం గెలుపు కాదు, ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించినటువంటి ఒక పొలిటికల్ మాస్టర్ క్లాస్. ఈ వీడియోలో మనం బంకీపూర్లో పీకే ఎలాంటి సునామీ సృష్టించారు, ఆ కాషాయ కోట ఎలా కుప్పకూలిపోయింది, ఫ్యూచర్లో ఇండియన్ పాలిటిక్స్ పై దీని ప్రభావం ఎలా పడబోతోంది, డీటెయిల్డ్గా వెరీ డీప్ అనాలిసిస్ చేద్దాం. అసలు బంకీపూర్ ఎందుకంత డేంజరస్ టెరిటరీ? ఇది కేవలం ఒక నియోజకవర్గం కాదు, బీహార్ పాలిటిక్స్ అర్బన్ హాట్ల్యాండ్. అప్పర్ క్యాస్ట్ డామినేషన్, ట్రేడర్ కమ్యూనిటీస్ స్ట్రాంగ్ హోల్డ్, అంతేకాదు దశాబ్దాలుగా బీజేపీ వైపే అన్క్వశ్చన్డ్ లాయల్టీ చూపించిన ఓటర్ల బేస్. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీని మార్చడం అంటే అసాధ్యం అనుకున్నారు. కానీ పీకే ఎంట్రీ ఇస్తూనే ఫస్ట్ చేసిన పని డేటా డ్రివెన్స్ రియాలిటీ చెక్. అంటే పార్టీల మీద ఉన్నటువంటి అబ్సల్యూట్ ట్రస్ట్ని బ్రేక్ చేయాలంటే ఎమోషన్స్ కంటే లోకల్ ఇష్యూస్ పవర్ఫుల్గా పనిచేస్తాయని పీకే టీం చాలా పక్కాగా వాటిని ఐడెంటిఫై చేసింది. ఇక్కడ పీకే అప్లై చేసినటువంటి ఫస్ట్ రూల్, నో మోర్ నేషనల్ నెరేటివ్స్, ఓన్లీ గ్రౌండ్ రియాలిటీ. జాతీయ రాజకీయాలు, పెద్ద పెద్ద లీడర్ల పేర్లు పక్కన పెట్టి ప్రతి గలీలో ఉన్నటువంటి సమస్యని హైలైట్ చేయడమే పీకే మాస్టర్ స్ట్రాటజీకి ఫస్ట్ స్టెప్ అయింది. ఇప్పుడు అసలైనటువంటి గేమ్లోకి వద్దాం. బంకీపూర్లో పీకే ఎలా విన్ అయ్యారనేది, దీని వెనుకున్నటువంటి 3 మేజర్ పిల్లర్స్ ఏంటో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ థింగ్, మైక్రో టార్గెటింగ్ అండ్ నానో మేనేజ్మెంట్. పీకే టీం బంకీపూర్ని కేవలం ఒక నియోజకవర్గంగా చూడలేదు, ప్రతి బూత్ని ఒక ఇండిపెండెంట్ యూనిట్గా డివైడ్ చేసుకున్నారు, చిన్న చిన్న యూనిట్స్గా డివైడ్ చేసుకున్నారు. ఏ బూత్లో ఏ కులం, ఏ వర్గం, ఎవరికి ఏ సమస్య ఉందనే దానిపైన పిన్ టు పిన్ పాయింటెడ్ డేటాని కలెక్ట్ చేశారు. ఇది కేవలం సర్వే కాదు, ఖచ్చితత్వమైనటువంటి పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ లాంటిది ఇది. ఇకపోతే రెండో పాయింట్, యాంటీ ఇన్కంబెన్సీని రీడైరెక్ట్ చేయడం. దశాబ్దాలుగా గెలుస్తున్నటువంటి లీడర్ల పైన ప్రజల్లో ఉన్నటువంటి సైలెంట్ యాంటీ ఇన్కంబెన్సీని పీకే టీం బయటకు తీసింది. కేవలం నాయకుడిని విమర్శించడం కాకుండా మీ అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది అనే క్వశ్చన్ని ఓటర్ల మైండ్లో చాలా గట్టిగా సక్సెస్ఫుల్గా ఇంజెక్ట్ చేయగలిగింది. ఇక థర్డ్ పాయింట్, యూత్ అండ్ మిడిల్ క్లాస్ కనెక్టివిటీ. బంకీపూర్లోని అర్బన్ యూత్, ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్తులకు సమస్యల్ని ఫోకస్ చేస్తూ ఒక సాలిడ్ మేనిఫెస్టోని డిజైన్ చేశారు. జాబ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ట్రాఫిక్, అర్బన్ డెవలప్మెంట్, ఈ ఇష్యూస్ అన్నిటినీ అగ్రెసివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీనివల్ల ఎప్పుడు ఒకే వైపు ఓటు వేసేటువంటి క్లాస్ ఓటర్లు సైతం ఒక ఆలోచనలో పడ్డారు, ఎస్ ఈసారి మాకు కావాల్సిన సమస్యలు ఇవి. నిజంగానే ఇన్ని సంవత్సరాలుగా ఓ పార్టీకి ఓటేస్తుంటే మా సమస్యలు ఎక్కడేసిన గొంగలు అక్కడలాగానే మారిపోయిందన్న రకంగా పబ్లిక్ మొత్తం కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక ఎన్నికల హీట్ పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు బీజేపీ తన పాత ట్రిక్స్ అన్నిటి కూడా ప్లే చేసే ప్రయత్నం చేసింది. ఎమోషనల్ పాలిటిక్స్, పోలరైజేషన్ కార్డులని బయటకు తీసింది. కానీ పీకే టీం దానికి ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ అండ్ చేంజ్ అనేటువంటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా దానిపైనే స్టిక్ అయిపోయింది. ఒకసారి ఈ సంఘటన పైన పీకే మాట్లాడుకొచ్చారు. పీకే ఏం మాట్లాడారో చూద్దాం. बिल्कुल देखिए, ऐसा है, लड़ाई व्यक्तिगत नहीं है. सम्राट चौधरी का जो चाल चरित्र चेहरा है वो पब्लिक डोमेन में है. अगर आप किसी अपराधी को बिहार का राजा मुख्यमंत्री बनाएंगे तो बिहार की तरक्की नहीं हो सकती है. तो हम लोग की लड़ाई किसी व्यक्ति से नहीं है. बहुमत भाजपा का है, एनडीए का है, मुख्यमंत्री तो उन्हीं का बनेगा. हम लोग बस इतना ही आग्रह कर रहे हैं, बिहार की जनता इतना ही आग्रह कर रही है, बांकीपुर की जनता इतना ही मोदी जी से आग्रह कर रही है
कि किसी अच्छे चरित्रवान काबिल आदमी को बिहार का मुख्यमंत्री बनाइए, ताकि बिहार के लोग भी इस बात का गौरव, बिहारी होने का गौरव कर सके, ताकि हम लोग के बच्चों के लिए भी पढ़ाई रोजगार की व्यवस्था हो। सब कुछ सुविधा अगर गुजरात के ही लोगों को मिलेगी तो सिर्फ बिहार के लोग कहाँ जाएंगे। गुजरात के लोग 1 लाख करोड़ के बुलेट ट्रेन पर चलेंगे, वो ठीक है, लेकिन हम लोग को कम से कम पैसेंजर भी तो मिलना चाहिए। बिहार के लोग सिर्फ मजदूरी करने के लिए नहीं पैदा हुए हैं, और 5 साल के लिए भाजपा को मैंडेट मिला है। उनको अच्छा आदमी देना चाहिए, अच्छे लोगों को मंत्रिमंडल में रखना चाहिए, ताकि बिहार की तरक्की हो, बिहार का विकास हो। ఒకవైపేమో కాషాయ పార్టీ తమ ట్రెడిషనల్ బ్రాండ్ పవర్ మీద డిపెండ్ అయితే, ప్రశాంత్ కిషోర్ మాత్రం హైపర్ లోకల్ కనెక్ట్తో గేమ్ మార్చేశారు. లాస్ట్ మినిట్లో ఓటర్లని పోలింగ్ బూత్లకు రప్పించడానికి ప్రశాంత్ కిషోర్ వేసినటువంటి వ్యూహం ప్రత్యర్థులకి మైండ్ బ్లాంక్ అయిపోయేలా చేసింది. ఎప్పుడైతే ట్రెడిషనల్ ఓటింగ్ ప్యాటర్న్ మొత్తాన్ని కూడా బ్రేక్ అయిందో అప్పుడే అర్థమైపోయింది బంకీపూర్ కోట బీటలు వారుతుందని చెప్పి. ఇక బంకీపూర్ సక్సెస్ తర్వాత ఇండియా పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయంటే, ఫ్యూచర్లో బీజేపీ సిచ్యువేషన్ ఏంటి మరి? ఇదే పాయింట్ ఇప్పుడు పొలిటికల్ అనలిస్టులు మొత్తం కూడా బేజా ఫ్రై చేస్తోంది. అంటే ఒక టఫ్ టాస్క్గానే అందరినీ ముప్పు తిప్పలు పెడుతోంది. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అజేయమైన కోటలు అనేవి ఇక లేవు. అంటే ఎవరు కూడా ఇక బద్దలు కొట్టలేరు, ఎవరు టచ్ చేయలేరు, మమ్మల్ని ముట్టుకుంటే మస్ అయిపోతారు, అగ్నిగుండం అయిపోతుంది, ఇలాంటి తొక్కల డైలాగ్లని పక్కన పెట్టేసి అజేయమైనటువంటి కోటలు అనేవి ఇక లేవు అనేది మాత్రం చాలా గట్టిగా వినిపించింది. బంకీపూర్ రిజల్ట్ నేషనల్ పాలిటిక్స్కి ఒక లౌడ్ అండ్ క్లియర్ వార్నింగ్ ఇచ్చింది. ఎంత పెద్ద కంచుకోటైనా సరే, సరైనటువంటి డేటా, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటే ఏ పార్టీ ట్రెడిషనల్ హోల్డ్ అయినా కొలాప్స్ అవ్వాల్సిందే. ఇది నిరూపించింది. ఇది రాబోయే ఎన్నికల్లో కూడా మిగతా పార్టీలకి కొంత బూస్టప్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక సెకండ్ పాయింట్, ఎమోషన్స్ వర్సెస్ ఎఫిషియన్సీ షిఫ్ట్. ఎమోషన్స్ ఏ రకంగా ఎమోషనల్గా అధికార పార్టీ చేయగలుగుతుందో మనకు తెలిసిందే. మతాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, చాలా వరకు ఎమోషనల్గా మేమైతేనే వస్తాం అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి, డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ చెప్పేటువంటి ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ వర్సెస్ ఇక్కడ ఎఫిషియన్సీ కూడా పబ్లిక్ గమనించారు. ఇకపై కేవలం జాతీయ భావోద్వేగాలు లేదా భావోద్వేగ రాజకీయాలు మాత్రమే పనిచేయవు. ప్రజలు అభివృద్ధి, లోకల్ గవర్నెన్స్, అకౌంటబిలిటీ కూడా అడుగుతున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక న్యూ పొలిటికల్ టెంప్లేట్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇక థర్డ్ పాయింట్, బీజేపీకి వేకప్ కాల్. డెఫినెట్గా ఇదొక బెల్ రింగ్ చేయడమే, వాళ్ళకి ఎమర్జెన్సీ బెల్ రింగ్ చేయడంగానే ప్రపంచం మొత్తం భావిస్తోంది. ఇప్పుడు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు భావిస్తూ ఉన్నాయి, సామాన్య జనం భావిస్తున్నారు. ఇట్స్ ఏ బిగ్ రింగ్, ఒక బెల్ రింగ్ చేయడమే ఎమర్జెన్సీ బెల్ రింగ్ అయినట్టుగానే భావిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఇది ఖచ్చితంగా ఒక మేల్కొల్పు. అర్బన్ సీట్లోని ఓటర్ల మౌనాన్ని తక్కువ అంచనా వేస్తే ఎంతటి పవర్ఫుల్ లీడర్షిప్ ఉన్నా, ఎంతటి పవర్ఫుల్ లీడర్స్ ఉన్నా రిజల్ట్ తేడా కొడతాయని ఈ ఫలితం చాలా గట్టిగా నిరూపించింది. ఒకసారి మోదీ మాట్లాడుకొచ్చారు ఈ సంఘటనల పైన. మోదీ ఏం మాట్లాడారు చూద్దాం. लोगों को लगता होगा कि नरेंद्र मोदी देश के प्रधानमंत्री है, तीसरी बार प्रधानमंत्री बने, 50 साल की छोटी आयु में मुख्यमंत्री बन गए, 25 साल से लगातार हेड ऑफ द गवर्नमेंट रहे हैं. ये सब अपनी जगह पे हैं, लेकिन इन सबसे भी बड़ी चीज मेरे जीवन में है, मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं. ये सबसे बड़ा गर्व है. और जब बात पार्टी के विषयों को आती है, तब माननीय नितिन नवीन जी, मैं एक कार्यकर्ता हूं, वे मेरे बॉस हैं. ఒక అసాధ్యమైన సవాల్ని సుసాధ్యం చేసి, పాలిటిక్స్ అంటే కేవలం పార్టీల గెలుపోటములు మాత్రమే కాదు, అదొక సైన్స్ అని నిరూపించాడు ప్రశాంత్ కిషోర్. బంకీపూర్ విక్టరీ
ఇండియన్ పాలిటిక్స్లో ఒక టర్నింగ్ పాయింట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈ గెలుపు పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రశాంత్ కిషోర్ వ్యూహం నిజంగానే దేశ రాజకీయాల్ని ఒక కీలకమైన మలుపుగా మారుస్తుంది అనుకుంటున్నారా? సో ఈ ఓటమిని బీజేపీ ఎలా పరిగణిస్తోంది? ఈ ఓటమి తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? డెఫినెట్గా ఇండియన్ పాలిటిక్స్లో ఒక బ్రేక్ త్రూ కాబోతూనే ఆ మాట వినిపిస్తోందా? సో మీ అభిప్రాయం ఏంటి? బంకింపూర్ ఆ రాజకీయాల తర్వాత బీజేపీ, ప్రశాంత్ కిషోర్, ఇండియన్ కాంగ్రెస్, సీజేపీ ఈ పార్టీల భవితవ్యాలు ఏ రకంగా మారే అవకాశం ఉంది? ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్. డెఫినెట్గా ప్రతి అంశం ఎప్పటికప్పుడు ఇటువంటి అప్డేట్స్తో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ విషయాలపైన మీకు అప్డేట్ అందించడానికి ఆర్ స్ట్రీమ్ సిద్ధంగా ఉంది. సో వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.